మెరుపు కలలు మెరుపు కలలు సంగీతాన్ని సింగర్ని చేయాలి. అలా చేస్తే తను ఆనందంగా ఉండగలదు. ఇప్పుడు ఎలా? సమయు, అమ్మా, అసలేం ఆలోచిస్తున్నావు? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏం చెప్పాలి? అమ్మకి మొదటి నుండి కూడా సంగీతాన్ని సింగర్ని చేయడం ఇష్టం లేదు. ఇప్పుడు నేను అదే విషయం గురించి ఆలోచిస్తున్నానని చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటుందో తెలీదు. ఒకవేళ అమ్మ ఒప్పుకోకపోతే ఎలా? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తావేంటి? ఏమైంది? అదేంటి, సంగీతని సింగర్ని చేద్దాం అనుకుంటున్నానని సమయం ఎందుకు వాళ్ళ అమ్మకి చెప్పడం లేదు? ఏంటి సమస్య? ఆగవే. మీ అక్కోళ్ళు ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు గుడికి వెళ్ళట్లేదు, పాటలు పాడడం లేదు, నాకు తాగడానికి డబ్బులు ఇవ్వడం లేదు. ఇలా అయితే నేను ఎలా తాగాలి, ఏం చేయాలి? వెళ్ళు, లోపలికి వెళ్ళి నాకు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వు. నిజంగానే నా దగ్గర డబ్బులు లేవండి. నిన్ననే కదా బియ్యం కోసం దాచిన డబ్బులు మీరు తీసుకున్నారు. ఈరోజు వండడానికి కూడా డబ్బులు లేక పొయ్యి వెలిగించలేదండి. అసలు ఇప్పుడు నువ్వు తినకపోతే ఎవరికి నష్టం? నాకు మాత్రం డబ్బులు కావాలి. నాకు టైంకి మందు పడకపోతే పిచ్చెక్కిపోతుంది. హే, అనవసరంగా నిన్ను చేసుకున్నాను. 10 పైసలకి పనికి రావడం లేదు. అయినా ఇప్పుడు నాకు తాగడానికి డబ్బులు కావాలి. ఇదంతా నీ వల్లే నాకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు. నిన్ను చంపేస్తేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. అయ్యో, డబ్బులు తీసుకురా. ఆగవయ్యా, ఆగు. నీ చేతులు పడిపోను. బంగారం లాంటి పిల్లని ఎలా కొడుతున్నావు? అయినా డబ్బుల కోసం ఎందుకంత కష్టపడుతున్నావు? అయినా ఇప్పుడు మనం ఈ బస్తీలో ఉంటున్నామని మీ అక్కలకి ఎలాగో తెలిసిపోయింది కదా. పోయి మీ అక్క దగ్గరికి వెళ్ళి, నా పెళ్ళి హడావిడిగా జరిగిపోయింది, అందుకే నాకు కట్నం ఇవ్వలేదు, ఇప్పుడు మేము బాధల్లో ఉన్నాం, నాకు డబ్బులు కావాలని గొడవ పెట్టుకో. కట్నం డబ్బులు వాటితో పాటు మనకి రావాల్సిన సారే తీసుకురాపో. తీసుకురా, వెళ్ళు. వెళ్ళవే. అయ్యో, నేను నీ చేతులు చావనైనా చేస్తాను గాని మా అక్కని మాత్రం ఏం అడగను. నేను మీకివ్వను. అలాగా, ఓకే. ఇక నీకు 2 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోగా వెళ్ళి మీ అక్కని అడిగి డబ్బులు తీసుకొస్తే సరే, లేదంటే నీ కోరిక ప్రకారం నిన్ను ఇక్కడే పాతేస్తాను. డబ్బులు తెస్తావో నా చేతుల్లో చేస్తావో నువ్వే డిసైడ్ చేసుకో. నీకు 2 గంటలు టైం ఇస్తున్నాను. 2 గంటలో తప్పగా. ఏంటమ్మా ఇది? ముదనష్టపోడు. వీడినట్ట ప్రేమించావే నువ్వు? వీడి చేతిలో ఇలా చావు దెబ్బలు తినే బదులు మీ వాళ్ళు ఉన్నారేమో, అక్కడికి వెళ్ళొచ్చు కదా. ఎందుకమ్మా నీకు ఇన్ని బాధలు? లేదు పెద్దమ్మ, నేనిప్పుడు మా అక్క దగ్గరికి వెళ్ళలేను. ఎందుకంటే ఇప్పటికే మా అక్కకి తనకు మించిన బాధలు ఉన్నాయి. ఇప్పుడు నేను వెళ్ళి మరో సమస్యగా మారాలనుకోవట్లేదు. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా నేను భరిస్తానే తప్ప అక్కకి భారం కాను పెద్దమ్మ. రోజు ఇలా దెబ్బలు తింటే నిజంగానే నీ ప్రాణాలు పోతాయే పిచ్చిదానా? నా ప్రాణాలు పోతే పోనీ గాని నేను మాత్రం అక్కకి భారం కాను పెద్దమ్మ.
ఏంటో ఈ కాలం పిల్లలు ఎవరిని పడితే అని ప్రేమిస్తారు, ఇలా ఏడుస్తారు. ఛీ! ఏం ఆలోచిస్తున్నావని అడుగుతుంటే ఏం మాట్లాడవేంటి? సంగీతని సింగర్ని చేయాలని ఆలోచిస్తున్నావా? అమ్మా అది చూడు, అది నా మాట వినకుండా వాణ్ణి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. నువ్వు చెప్పింది విన్న తర్వాత అది చాలా బ్యాడ్ సిచ్యుయేషన్లో ఉందని అర్థం అవుతుంది. నేను ఇంతకు ముందు అది సింగర్ అవుతాను అంటే అడ్డుపడిన అర్థం ఉంది. కానీ ఇప్పుడు నేను అడ్డుపడలేను. అది అలా బతకడం కన్నా పాటలు పాడుకుంటూ దాని జీవితాన్ని బాగు చేసుకోవడమే మంచిది. ఏదో ఒకటి చేసి ముందు దాన్ని ఆ నరకం నుంచి బయటపడే. అది మన మాట విన్నా వినకపోయినా అది సంతోషంగా ఉండటమే మనకు కావాల్సింది. నేను మీ ముగ్గురి విషయంలో చాలా కలలు కన్నాను, కానీ అవి తీరవని అర్థమైంది. అలాంటప్పుడు మీరు సంతోషంగా ఉండటానికి ఏం కావాలో అది చెయ్యండి. అది పాటలు పాడినా ఆటలాడినా అది సంతోషంగా ఉండటమే నాకు కావాలి. అమ్మా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సంగీతని సింగర్ని చేయటానికి ఏం చేయాలో అది ఆలోచించు. నేను చూసుకుంటానమ్మా. థ్యాంక్ గాడ్. ఎస్, నేను భయపడినట్టు ఏమీ జరగలేదు. అమ్మ అర్థం చేసుకుని సంగీతాన్ని సింగర్ని చేయడానికి ఒప్పుకుంది. ఇక ఎలాగైనా రాగిని చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్ని కలిసి సంగీతాన్ని సింగర్ని చేయడానికి ప్రయత్నం చేయాలి. అక్క ఫోన్ చేస్తుంది. ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడినట్టు చక్రికి తెలిస్తే మళ్ళీ కొడతాడు. సంగీత ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎవరికి కాల్ చేస్తున్నావు? సంగీతని సింగర్ని చేయడానికి అమ్మ ఒప్పుకుందని అత్తయ్యకి తెలిస్తే తను చాలా ఆనందపడుతుంది. వాసు, అమ్మా సంయుక్త ఫోన్ చేస్తుందిరా. వస్తున్నానమ్మా. హలో సంయు, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను అత్తయ్య. మీకు మంచి విషయం చెప్పాలని ఫోన్ చేశాను. మంచి విషయమా? ఏంటమ్మా అది? సంగీతని సింగర్ని చేయడానికి అమ్మ ఒప్పుకుంది అత్తయ్య. అమ్మా
అమ్మ ఒప్పుకోవడం వల్ల నాన్న కోరిక సంగీతని సింగర్ని చేయాలన్నది నెరవేరుతుంది. అలాగే దాని జీవితానికి ఒక దారి దొరుకుతుంది. దేవుడున్నాడమ్మా. ఇలాంటి మంచి విషయం చెవిన పడి ఎన్ని రోజులైందో. అలాగే దేవుడు కరుణించి మీ అమ్మ మనసు మార్చి నిన్ను ఈ ఇంటి కోడలిగా ఒప్పుకొని ఇక్కడికి తీసుకొస్తే ఎంత బావుంటుంది. సరే అత్తయ్య, నేనుంటాను. అమ్మ పిలుస్తుంది. అలాగేనమ్మా. హలో, ఎమోషనల్ అయ్యింది చాలు. సంగీతకి మళ్ళీ కాల్ చెయ్యి. లేదు, చేయను. డైరెక్ట్గా వెళ్ళి నా చెల్లికి ఈ విషయం చెప్పి తన కళ్ళల్లో కనిపించే ఆనందాన్ని చూడాలి. సంగీతని సింగర్ని చేయడానికి అమ్మ ఒప్పుకుందని సంగీతకి తెలిస్తే ఎంత ఆనందిస్తుందో. దాని కళ్ళల్లో ఆనందం నేను చూడాలి. ఆ పాలిపోయిన కళ్ళల్లో జీవితం మీద ఆశ చిగురించేలా చేయాలి. నాకేమనిపిస్తుందంటే, నువ్విప్పుడే వెళ్ళి అమ్మ ఒప్పుకుందని చెప్పి తన ఆనందాన్ని చూడ్డం కన్నా, ఇప్పుడు నువ్వు వెళ్ళి నేను చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్ని కలిసి అతని దగ్గర మాట తీసుకుని వెళ్ళి సంగీతని కలిస్తే అప్పుడు మీ చెల్లి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందేమో. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ రాగిని. అమ్మ ఒప్పుకుందని చెప్పడం కన్నా ఒక అవకాశాన్ని తీసుకుని తన దగ్గరికి వెళ్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే ముందు నేను వెళ్లాల్సింది సంగీత దగ్గర కాదు, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి. మళ్ళీ ఏమైంది? మ్యూజిక్ డైరెక్టర్ని కలవాలంటే ఎలా అని ఆలోచిస్తున్నాను. నువ్వు ఇలా వస్తే ఎవరు గుర్తుపట్టరు. పైగా టెడ్డీ మాట్లాడుతుందని నిన్ను వైరల్ చేస్తారు. అలా కాకుండా నేను ఒక్కదాన్నే వెళ్తే నన్ను సార్ని కలవనిస్తారో లేదో అని భయంగా ఉంది. నువ్వన్నది నిజమే. సార్ దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్తే గుర్తుపడతారు, కానీ సెక్యూరిటీ దగ్గర నుండి ఎలా వెళ్తావు? ఇక్కడే ఉండి ఆలోచించడం కన్నా అక్కడికి వెళ్ళి సార్ని కలవడానికి ట్రై చేస్తాను. సమయు, ఎవరితో మాట్లాడుతున్నావు? నిన్నే ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం లేదమ్మా, ఆఫీస్ ఫోన్ వస్తే ఇప్పుడే మాట్లాడి పెట్టేశాను. దాని గురించి ఏదో అనుకుంటున్నాను, నువ్వు వచ్చేసావు. పర్వాలేదు, బాగానే మేనేజ్ చేసింది. సరే అమ్మా, నేను సంగీతాన్ని కలవడానికి వెళ్తున్నాను. వెళ్ళి తను ఎలా ఉందో చూసి మాట్లాడేసి వస్తాను. ఆగాగు, నాకు బయట చిన్న పనుంది. మార్కెట్ వరకు నేను వస్తాను, పద. ఎందుకమ్మా? నువ్వు ఆటోలో వెళ్ళిరా. ఏం అవసరం లేదు, అలా మాట్లాడుకుంటూ వెళ్దాం. నువ్వు అక్కడి నుంచి అటు వెళ్ళు, నేను వెళ్తాను. రా. బాయ్ బాయ్. సార్ ఏంటి వస్తానని ఇంకా రాలేదు? ఎలా ఉన్నావు మామ్? నీ ముద్దుల కూతురుతో ఉండడం ఎలా ఉంది? నాకు నా ముగ్గురు కూతుళ్ళు సమానమే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు. నో మామ్, నీ గనక నేను ఇష్టమై ఉంటే ఇన్ని కష్టాలు పడుతూ ఆ ఇంట్లో ఎందుకు ఉండేదానివి? హ్యాపీగా నాతో ఉండేదానివి కదా. మనం ఎలాంటి సౌకర్యాల మధ్య ఉన్నాము అనే దానికన్నా ఎవరితో ఉన్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. అది నీకిప్పుడు అర్థం కాదు సౌందర్య. నేను మీ నాన్నని పెళ్లి చేసుకోకముందు మా ఇంట్లో చాలా గారాబంగా అన్ని సౌకర్యాల మధ్య పెరిగాను.
కానీ నాకు డబ్బు సౌకర్యాల కంటే మీ నాన్నతో ఉండటం ఇంపార్టెంట్ అనిపించి అన్నిటినీ వదిలి కట్టుబట్టలతో మీ నాన్న దగ్గరికొచ్చాను. తర్వాత మీ నాన్న మనకి ఎలాంటి ఇబ్బంది రానివ్వను అని నాకు మాటిచ్చినట్టుగానే కావలసిన దానికన్నా ఎక్కువిచ్చారు. తానున్నన్ని రోజులు నన్ను మహారాణిలా చూసుకున్నారు. తనతో పాటే అన్నీ పోయాయి. కానీ నువ్వు వాటికి అలవాటు పడి మనుషుల కన్నా మనీ ఎక్కువ అనుకుంటున్నావు. చెప్పాను కదమ్మా, నువ్వు మారిపోయావు. ఈ సంయుక్త నిన్ను మార్చేసింది. అక్క, ఎందుకక్క నీకు మొండి పట్టుదల? నువ్వు మాతోనే ఉంటే అందరం హ్యాపీగా కలిసి ఉండొచ్చు కదా. నీతో ఉంటే హ్యాపీగా ఉండడం కాదు, నరకంలో ఉన్నట్టుంటుంది. నువ్వు కావాలనే మామ్ని మాయ చేసి నాతో పాటు ఫైనల్ ఆడిషన్స్ కి రాకుండా అడ్డుకొని నేను మిస్ ఇండియా అవ్వకుండా అడ్డుపడ్డావు. అలాంటి నీతో ఉండడం కన్నా ఎక్కడున్నా నాకు హ్యాపీయే. అది కాదక్క, నీకు అర్థం కావడం లేదు. ఆ ధర్మతేజ మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకుని నిన్న ఇంట్లో ఉండనిస్తూ నీకు కావలసినంత డబ్బిస్తున్నాడు. ఇదిగో ఇలాగే మంచిదానిలా నటిస్తూ నాకు హెల్ప్ చేసే వాళ్ళందరినీ నాకు దూరం చేస్తూ నీ దగ్గరకొచ్చేలా చేద్దామనుకుంటున్నావు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నన్ను గెలవడం నీ వల్ల కాదు. నీ మీద గెలవాలని నేనెందుకు అనుకుంటానక్క? నాకెప్పటికీ అలాంటి ఆలోచనలు లేవు. నేను నిన్ను బతిమలాడుతున్నాను. ఆ ధర్మతేజ ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటున్నాను. ఏంటి ఎప్పుడు చూసినా సార్ గురించి తప్పుగా మాట్లాడతావు? నేను తప్పుగా మాట్లాడడం కాదక్క, అతనే తప్పు అంటున్నాను. నీకు గుర్తుందా, లాస్ట్ టైం కూడా నువ్వు అతని ఇంట్లో ఉన్నప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. నువ్వు కూడా నా మీద కోపంతో చేసుకుంటాను అని అన్నావు. కానీ నీ మీద అతనికి చెడు అభిప్రాయం ఉందక్క. ఉంటే ఉండేని, దానివల్ల నీకేం నష్టం? అదంతా నేను చూసుకుంటాను. అంటే ఏంటే, నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటావా? చూడు మామ్, ఒకవేళ నేను హ్యాపీగా ఆనందంగా బతకడానికి నేను సార్ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అనిపిస్తే చేసుకుంటాను. అందులో తప్పేముంది? ఏం మాట్లాడుతున్నావు అక్క? నేను ప్రాక్టికల్ గా ఆలోచించే మాట్లాడుతున్నాను. నేను హ్యాపీగా ఉండడానికి ఏదైనా చేస్తానంటున్నా. నోర్మయ్, డబ్బులున్నాయి, ఆస్తులున్నాయని ఆ ముసలుండి పెళ్లి చేసుకుంటావా? అసలు బుద్ధుందా నీకు? రేపు నువ్వు పెళ్లి చేసుకున్నాక వాడు చచ్చిపోతే నీ బతుకేమవుతుందో ఆలోచించావా? ఇప్పటి వరకు ఆలోచించలేదమ్మా, కానీ ఇక ముందు ఆలోచిస్తా. అక్క, నువ్విలా మాట్లాడి అమ్మని రెచ్చగొట్టి నన్ను బాధ పెట్టాలని తప్ప నీకు వేరే ఏ ఉద్దేశం లేదు. ఎందుకక్క ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఎలాగూ నేను పెళ్లి చేసుకోవడమే కదా నీకు కావాలి. అప్పుడే కదా నాన్న కోరిక తీరినట్టవుతుంది. నిజంగా నువ్వు నాన్న కోరుకున్నట్టు నాన్న ఆత్మ శాంతించాలంటే ఒక యోగ్యుడైన మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాలక్క. అంతేగాని ఆస్తి కోసం ఆశపడి ముసలోడిని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏ పెళ్లితో నీ జీవితం సంతోషకరంగా మారుతుందని నాన్న నమ్మారో అదే పెళ్లితో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే నాన్న ఆ రోజు కాదు, ఈ రోజు చనిపోయినట్టు. చనిపోయిన వ్యక్తి బాధపడతాడని నీ మాట విని జీవితాంతా నేను బాధపడలేను. అదిగో మాటల్లోనే సార్ వచ్చారు. నేను వెళ్ళాలి. మీరు సరదాగా నడుచుకుంటూ వెళ్ళండి, అంతేగాని ఇంకోసారి నా పెళ్లి విషయంలో సలహాలు ఇవ్వకు. మామ్,
దీన్ని నమ్మి దీంతో ఉన్నంతకాలం నీకు ఇబ్బందులు కష్టాలు తప్పవు. ఆలోచించుకో మామ్. వెళ్దామా సౌందర్య? అమ్మా, నువ్వు అక్క మాటలేం పట్టించుకోకు. మనల్ని రెచ్చగొట్టడానికి అలా మాట్లాడింది తప్ప తన మనసులో ఎలాంటి ఉద్దేశం లేదు. నీ ఆలోచనలకి దాని ఆలోచనలకి తేడా చూసావా సంయు? నువ్వు నీ అక్క గురించి ఎవరూ తప్పుగా అనుకోకూడదు అని చూస్తే తను మాత్రం నిన్ను అవమానించాలని చూస్తుంది. పర్వాలేదమ్మా, నా అక్కే కదా. సరే అమ్మా, నేను వెళ్తాను. నీకేదో పనుందన్నావు కదా, నువ్వు చూసుకుని ఆటోలో వెళ్ళు. సరే. ఈ టైంలో ఎవడయ్యా ఫోను? ఏమైంది అత్తయ్య? హలో, రేపే నీ దగ్గరకు వస్తున్నాను. ఏమైందండి చెప్పండి. అత్తయ్య 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 ఎక్కడికి వెళ్తున్నారు?